మావోయిస్టు అగ్రనేతలు పోలీసుల ముందు లొంగిపోయారు. కానీ క్యాడర్ ఎక్కడ ఉన్నారనేది అధికారిక ప్రకటన రాలేదు. అగ్రనేతలు దేవుజీ, మల్లా రాజిరెడ్డి, గంగన్న, బడే చొక్కారావు వంటి కీలక నేతలు ఆయుధాలు వదిలి పోలీసులకు సరెండర్ అయ్యారు. లొంగుబాట్లలో మిగతా క్యాడర్లు ఎక్కడున్నారు, ఆయుధాలు ఎక్కడ ఉన్నాయనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మావోయిస్టు అగ్రనేతల లొంగుబాట్లు రాజకీయ భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అగ్రనాయకులు దేవుజీ, మల్లా రాజిరెడ్డి, గంగన్న, బడే చొక్కారావు లొంగిపోయారు. వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారా లేక మావోయిస్టు పార్టీ వ్యూహాత్మక నిర్ణయమా అనేది తేలాల్సి ఉంది. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు బయటకు వచ్చారు. కొన్నేళ్లుగా భద్రతా బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్లు, సాంకేతిక నిఘా వ్యవస్థలు మావోయిస్టుల కదలికలను నిలిపివేశాయి. అగ్రనేతలే టార్గెట్గా పోలీసు దళాల చర్యలు పెరిగిపోవడంతో నేతల ఆలోచనలో మార్పు దారితీసిందనే చర్చ జరుగుతోంది. మావోయిస్టుల వయస్సు, అనారోగ్య సమస్యలు, కుటుంబంతో దూరం వంటి అంశాలు లొంగుబాటుకు దోహదం చేశాయి. ప్రభుత్వ పునరావాస విధానాలు కూడా పనిచేశాయి అంటున్నారు విశ్లేషకులు. అగ్రనేతల లొంగుబాటు సమయంలో ఆయుధాల ప్రదర్శన, పెద్ద సంఖ్యలో క్యాడర్లు రావడంపై స్పష్టత లేదంటున్నారు విశ్లేషకులు. ఈ లొంగుబాట్లతో మావోయిస్టులు పూర్తిస్థాయి బలహీనపడ్డారా లేక తాత్కాలిక వ్యూహాత్మక మార్పుగా భావించాలా అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణకు చెందిన మరో 11 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అయితే వారిని జనంలోకి రావాలని పిలుపునిచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి.